ఈరోజు మా ఆఫీస్ ఫ్రెండ్స్తో జపాన్లో దొంగతనాలు జరుగుతాయనే కాన్సెప్ట్ మీద జనరల్గా ఒక మాట వచ్చి మాట్లాడుకున్నాం అనమాట. డిస్కషన్ జరిగినప్పుడు నేను ఎప్పుడు ఇక్కడ దొంగతనాలు జరుగుతాయి అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. అయితే నా ఫ్రెండ్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది. నిన్నో మొన్న కూరగాయలు కొనడానికి వెళ్ళిందంట. కూరగాయలు కొనేసుకున్న తర్వాత వాలెట్ మర్చిపోయింది. తన వాలెట్లో ఒక 5000 యెన్ నోట్, ఇంకా 6000 యెన్ సపరేట్గా 1000 యెన్ నోట్స్ ఒక 6 ఉన్నాయట. సో మొత్తం 11,000 యెన్, అంటే దగ్గరగా మన దాంట్లో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉన్నాయట. సరే, ఈ అమ్మాయి కూరగాయలు కొనేసుకొని వెళ్ళిపోయింది. వేరే స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది వాలెట్ మర్చిపోయిందని. గుర్తు రాగానే పరిగెత్తుకుంటూ బయలుదేరింది వెనక్కి. స్టార్ట్ అయినప్పుడు షాప్ వాళ్ళని చూస్తూనే ఉందంట. చూస్తూ ఉంటే వాళ్ళు దూరం నుంచి ఈ అమ్మాయిని చూసారు రావడం. సరే, రాగానే పర్స్ ఇచ్చేసారంట. ఈ అమ్మాయి అడగకుండానే ఏమీ చెప్పకుండానే పర్స్ ఇచ్చేసి కింద పడిపోతే తీసుకొని ఇక్కడ పెట్టాము, ఇది మీదే అని మీకు ఇస్తున్నాము అని చెప్పేసి అందంట. సరే, కంగారుగా వాలెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో 5,000 నోట్ లేదు, ఆ 6,000 యెన్ ఉన్నాయి. అంటే ఆ 1000 యెన్ నోట్స్ 6 ఉన్నాయి కానీ 5,000 నోట్ లేదంట. అరే, ఇందులో 5,000 యెన్ మిస్ అయింది అని చెప్పేసి అడిగితే మేము తీయలేదు, మాకు తెలీదు అని చెప్పేసి అన్నారంట. కొంచెం పెద్దవాళ్ళు అనమాట. అక్కడే సీసీ కెమెరా ఉంది, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. వెళ్ళి చెప్పాల్సింది, సీసీ కెమెరా చూపించండి, లేదంటే పోలీస్కి వెళ్ళి చెప్పడం ఏదో ఒకటి చేయాల్సింది. కానీ ఫారినర్ కదా, భయపడింది. ఎవరేమంటారో, సర్లే వాళ్ళు తీసారో లేదో తెలియకుండా మనం ఎందుకు ఇది అవ్వాలి అని చెప్పేసి ఏమీ చేయకుండా వచ్చేసిందంట. సో నాతో చెప్తా ఉంది, అసలు నేను కొంచెం షాక్ అయ్యాను, జపాన్లో కూడా ఇట్లాంటివి జరుగుతాయని. ఈవెన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒకసారి ఇట్లానే జరిగిందంట. అంటే కంట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేయలేం. ఇప్పటిదాకా నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, కానీ ఇట్స్ బెటర్ టు కీప్ అవర్ థింగ్స్ సేఫ్. మన వస్తువులు మనం జాగ్రత్తగా ఉంచుకుంటే అది మంచిది. ఏ ప్రాబ్లం ఎవరికి రాకుండా ఉంటుంది. అది